అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. కాలనీ అంతా ఒకటే సందడిగా ఉంది. ప్రతి ఉగాదికి అంతే. రామసుబ్బారావు గారి ఇంటి ముందు పెద్ద పెద్ద షామియానాలు వేయబడి ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు అందరూ కూర్చోవడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడింది. నడివయసులో ఉన్న వారందరూ క్యూలో రావడానికి వీలుగా మరో విభాగం ఏర్పాటు చేయబడింది. రామసుబ్బారావు గారు కాలనీలోకి వచ్చి స్థిరపడి 5 ఏళ్లయ్యింది. హైదరాబాదులో చేపమందు ఎంత ప్రసిద్ధమైనదో ఉగాది పండుగ నాడు ఏడాదికి ఒకసారి రామసుబ్బారావు గారు దంపతులు ఇచ్చే ఉగాది పచ్చడితో అంతవరకు మలబద్ధకం జబ్బుతో బాధపడేవారు ఎవరైనా సరే ఆ ఇంటి ఉగాది పచ్చడి తింటే ఆ రోగం తగ్గిపోవలసిందే. రామసుబ్బారావు గారికి తగ్గ భార్య సీతాదేవి. ఆమె చేతులతో ఏ పదార్థం చేసినా చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది అని తెగ తినేసి ఆ పైన జీర్ణం కాక మలబద్ధకంతో బాధపడేవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులందరూ. మొదటిసారి అలా జరిగినప్పుడు ఆమె చాలా కంగారు పడిపోయింది. వెంటనే ఆమెకి సర్వరోగ నివారణి ఉగాది పచ్చడి గుర్తుకు వచ్చింది. ఆమె దృష్టిలో అది సర్వరోగ నివారణి, ఎందుకంటే అందులో షడ్రుచులు కలుస్తాయి అని. సీతాదేవికి పెళ్ళి అయ్యే నాటికి వాళ్ళ అత్తగారికి అత్తగారు కూడా బతికి ఉంది. ఆ రోజుల్లో పూర్వకాలం వాళ్ళు రాళ్ళు తిన్నా హరాయించుకునే శక్తి కలిగి ఉండేవారు. అయితే మాత్రం శరీరం ఎంతకాలం పనిచేస్తుంది? ఆ పెద్ద ఆవిడికి 80 దాటాక, ఆవిడ కోడలికి 60 దాటాక మలబద్ధకం జబ్బులు పట్టుకున్నాయి ఇద్దరికీను. అప్పటి వరకు ఇంట్లో పెత్తనం వెలగబెట్టిన వాళ్ళిద్దరూ సరిగ్గా ఉగాది రోజు నుంచి సీతాదేవికి ఇంటి బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా మొదటిసారి ఉగాది పచ్చడి చేయమని, అది బాగుంటే గనక ఇక వంట బాధ్యత ఆమెకి అప్పగించాలని ఆపై కోడలు ఇద్దరూ నిర్ణయించుకున్నారు. సీతాదేవి చేసిన ఉగాది పచ్చడి అత్యద్భుతంగా కుదరడమే కాదు, అది తిన్న తర్వాత వాళ్ళిద్దరి బాధలు పూర్తిగా తీరిపోయాయి. మా కొత్త తరం కోడలు హస్తవాసి ఎంతో మంచిది అని బంధువులతోటి స్నేహితులతోటి తెగ చెప్పుకుని మురిసిపోయారు ఇద్దరూను. వాళ్ళకి ఎప్పుడు కడుపులో తేడా చేసినా ఆమె చేత ఉగాది పచ్చడి చేయించుకుని మరీ తినేవారు. వాళ్ళు సంతోషంగా కాలం చేసిన తర్వాత ఫ్రిడ్జ్ రోజులు రావడంతో ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు ఫ్రిడ్జ్లో సిద్ధంగా ఉంచుకునేది సీతాదేవి. ఆ అలవాటుతోనే ఫ్రిడ్జ్లో ఎంతో భద్రంగా దాచిన పదార్థాలను తీసి అప్పటికప్పుడు తాజాగా ఉగాది పచ్చడి చేసి పెట్టేది వచ్చిన బంధువులకి. అది తిన్న తరువాత కొంతమంది వెంటనే తేలికపడ్డారు, మరికొందరు మరో 2-3 సార్లు దాన్ని తీసుకుని మరీ తేలికపడ్డారు. తెలుగు సినిమా చరిత్రలో సూర్యకాంతం గారు అత్తగారి పాత్రలను నవ్వుతో భవిష్యత్తు అన్న రీతిలో అత్తగారు అన్న పదం వింటేనే పెళ్లి కుదిరి అత్తగారింటికి వెళితే తన అత్తగారు అలాగే ప్రవర్తిస్తుందేమో అని భయపడిపోయేలా నటించి మెప్పించినట్లుగా ఉగాది పచ్చడి ఆంధ్రదేశంలో ఏ కుటుంబ గృహిణి ఎంత బాగా చేసినా ఆ కుటుంబంలోని వ్యక్తులు తినడానికి విముఖత చూపించినట్లు తెలుగు కార్టూనిస్టులు కూడా ఎన్నెన్నో కార్టూన్లు ఉగాది పచ్చడి మీద వేశారు. నగరానికి వచ్చేసిన తర్వాత అటువంటి ఉగాది పచ్చడి తాను చేసి కాలనీలో అందరూ కాదనకుండా ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని తిని తమ మలబద్ధకం రోగం పోగొట్టుకోవాలని సీతాదేవి అభిప్రాయపడి తన భర్త సహకారంతో ప్రారంభించిన కార్యక్రమానికి ఈ సంవత్సరంలో 5 వర్షాలు పూర్తవుతాయి. ఈ ఉగాది రోజున కూడా రామసుబ్బారావు బయట ఏర్పాట్లలో ఉంటే సీతాదేవి శాస్త్రోక్తంగా స్టీలు కళాయి నిండా ఉగాది పచ్చడి సిద్ధం చేసింది ఆనవాయితీగా. యథావిధిగా పూజ పూర్తి అయ్యి భగవంతునికి ఉగాది పచ్చడి నైవేద్యమయ్యాక దంపతులిద్దరూ ఇంటి ముందు అరుగు మీద స్టీల్ కళాయి పెట్టించారు. రామసుబ్బారావు గారు కుర్చీలో కూర్చున్న ముసలి వాళ్ళందరికీ టీ తాగే పేపర్ గ్లాసులో పచ్చడి అందిస్తూ ఉంటే క్యూలో నిలబడిన నడువయసు వాళ్ళందరూ వరుసలో కదిలిరాగా వాళ్ళకి ఉగాది పచ్చడి గ్లాసులు అందించింది సీతాదేవి. ఆ 2 వర్గాల వారు అయిపోయాక 10-15 మంది దాకా కుర్రపిల్లలు స్టీలు గ్లాసులు పుచ్చుకుని వచ్చారు వాళ్ళ దగ్గరికి. ఈ చిన్న వయసులో మీకీ జబ్బు ఏమిట్రా అన్నారు సీతాదేవి గారు. ఆవిడ అలా అడగగానే మా పెద్దవాళ్ళ ఇంట్లో నుంచి రాలేక మమ్మల్ని పచ్చడి తీసుకురమ్మని పంపించారు మా అమ్మగారు అన్నారు వాళ్ళు వినయంగా. పని పూర్తయి అప్పుడే అక్కడికి వచ్చిన రామసుబ్బారావు, నీ ఉగాది పచ్చడి గృహ వైద్యానికి కూడా పనికిస్తుంది అన్నారు. భర్త పొగడ్తికి అంత వయసులోనూ ఆమె విరగబూసిన పందిరి మల్లి చెట్టులాగా నవ్వి సిగ్గుపడిపోయింది. అమ్మయ్య, శ్రావణ మంగళవారం నోములాగా 5 ఏళ్ళు ఎలాంటి అవాంతరం లేకుండా గడిచిపోయింది అన్నారు రామసుబ్బారావు గారు సంతోషంగా. ఇద్దరూ భోజనాలు చేశారు. కార్యక్రమం సజావుగా పూర్తయింది అన్న సంతృప్తితో. అంతలో ఫోన్ వచ్చింది. నీ కోడల్ని హాస్పిటల్లో చేర్పించారట, సాయంత్రానికి డెలివరీ కావచ్చట, అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడాక తను మాట్లాడిన మాటలు బాధ్యతగా భార్యతో చెప్పారు రామసుబ్బారావు గారు. అలాగా, కాసేపు మీరు పడుకోండి, నేను నడుము వాలుస్తాను అని ఆలోచనల్లోకి జారిపోయింది సీతాదేవి. ఆమెకి వాళ్ళ అమ్మమ్మ గుర్తుకు వచ్చింది ఆ సందర్భంలో.
చిన్నప్పుడే తల్లి పోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగిన సీతాదేవి రాత్రి మాటిమాటికి లేచి తాతగారికి ఏదో కషాయం కాయిచ్చేది అమ్మమ్మ. ఆయన అది తాగిన 1 గంట తర్వాత సుఖంగా నిద్రపోయేవాడు. ఏంటి అమ్మమ్మ అలా వేళాపాళా లేకుండా తాతకి సేవలు చేస్తావు, నిద్ర చాలక పొద్దున్నే తల తిరిగిందంటూ ఉంటావు అని బాధపడింది. ఏం చేయనే తల్లి, నేను ఉప్పుకు తగ్గ కారం పులుపు అన్నీ వేసి చేసిన పదార్థాలన్నీ కొద్దిగా కలుపుకోవయ్యా అంటే వినడు. చాలా బాగున్నాయని సుష్టిగా లాగించేస్తాడు మీ తాత. ఇగో ఇలా అర్ధరాత్రి అపరాత్రి మలబద్ధకం అని లేచి కూర్చుని నన్ను బంతాట ఆడుకుంటాడు. అలాంటి సమయంలో నేను చెప్పిన పౌడర్ కషాయం కాచి ఇచ్చేయి అని మా అమ్మ ఒక పౌడర్ పేరు చెప్పింది. అప్పటి నుంచి అదే ఆచరిస్తున్నాను. రేపొద్దున నీ పెళ్ళయ్యాక ఈ సమస్య మీ ఇంట్లో ఎవరికైనా రావచ్చు. అప్పుడు కూడా ఇప్పుడు నేను చేసే పని నువ్వు చెయ్యి, అందరూ సుఖంగా ఉంటారు అని ఆ పౌడర్ పేరు చెప్పింది సీతాదేవికి వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ ఊహించినట్లుగానే సీతాదేవి అత్తగారింటికి వచ్చాక తన అత్తగారికి మలబద్ధకం రావడంతో అమ్మమ్మ కన్నా ఒక ఆకు ఎక్కువ చదివి ప్రతిరోజు చేసే ఏదో ఒక పచ్చడిలోనో పులుసులోనో 1 చెంచా ఆ పౌడర్ కలిపేది. కాస్తంత బెల్లం ముక్క ఎక్కువ వేసేసేది. దాంతో తీపిగా ఉందని అందరూ హాయిగా తినేసేవారు. ఈ లోకంలో చాలామంది ఉగాది పచ్చడి ఇష్టపడరు. అలాంటి వాళ్ళ చేత ఆ పచ్చడి తినిపించాలి అంటే కాస్త బెల్లం ఎక్కువ వేసి ఆ పౌడర్ కలపడమే. ఆ సూత్రంతోనే గత 5 ఏళ్లుగా కాలనీలో మలబద్ధకం ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారు అని తనలో తానే నవ్వుకున్నంతలో రామసుబ్బారావు గారు చేతిలో సెల్ ఫోన్తో ఆమె దగ్గరికి వచ్చి, నీకు మనవరాలు పుట్టిందోయ్, నీ పేరు పెట్టమంటాను మనవరాలికి అన్నారు సంబరంగా. ఈ కాలం పిల్లలకి నా పాత పేరు ఎందుకు లెద్దురు, ఈ కాలానికి తగ్గ పేరు పెడదాం. నా మనవరాలు ఖచ్చితంగా బంగారు ముఖంతో వర్దిల్లే లక్ష్మీదేవిలాగా పుట్టే ఉంటుంది. అందుకే దానికి సోనాముఖి అని పేరు పెడదామండి. సోనా అంటే బంగారం, ముఖి అంటే ముఖం కలది, అంటే బంగారు ముఖం కలది అని అర్థం. అర్థమైందా అన్నారు ఆవిడ. అర్థమైంది. స్వచ్ఛమైన తెలుగు పేరు పెట్టుకోక సగం హిందీ సగం తెలుగు కలిపిన పేరేమిటో. అయినా నాకెందుకులే. భార్య మాటల్లోని అసలు రహస్యం తెలియక బుర్రగోక్కుంటూ హాల్లోకి వెళ్ళిపోయారు రామసుబ్బారావు గారు.